చూస్తున్నాం గల్ఫ్ లో మిస్ అయిన కార్మికుడిని స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. దీంతో ఎట్టకేలకు ఇవాళ రాత్రి స్వదేశానికి రానున్నాడు గల్ఫ్ లో మిస్ అయిన అంకెన రవి. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి అదృశ్యమయ్యాడు సిరిసిల్ల శాంతినగర్ కు చెందిన అంకెన రవి అనే వ్యక్తి. ఈ నెల 17న తన మిత్రులు వేముల శ్రీనివాస్ తో కలిసి దుబాయ్ వెళ్లాడు. వెంట వెళ్లిన మిత్రుడు వేముల శ్రీనివాస్ మతి స్థిమితం సరిగా లేకపోవడంతో శ్రీనివాస్ ను స్వదేశానికి పంపారు ఆయన బంధువులు. అనంతరం రవి గురించి తెలుసుకోగా కనపడడం లేదని తెలియడంతో రవి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రవి మిస్సింగ్ కేసును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇండియన్ ఎంబసీకి లేఖ రాయించి అధికారులతో విచారణ జరిపించారు. దీంతో రవి షార్జాలో ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. ప్రభుత్వ కృషి ఫలించడంతో రవిని ఈ రోజు రాత్రి స్వదేశానికి పంపనున్నారు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి సభ్యులు. అన్నయ్య దుబాయ్ వెళ్ళిండు 7th రాడు. ఇక్కడ డైన్ పని చేస్తాడు కార్మికుడు. ఇక్కడ డైన్ పని లేక వలస కార్మికులు లేక దుబాయ్ వెళ్ళిండు. అక్కడ పని ఎంట్లాడుకొని టూరిస్ట్ నేను వెళ్ళిండన్న. ఇక్కడ పని లేక ఇక్కడ పని కొరకు వెళ్ళిండన్న. ఇద్దరు కలిసి వెళ్ళిండు. ఒకడు వేముల శ్రీను అనేటైనా ఆకిన రవి అనేటైనా ఇద్దరు కలిసి వెళ్ళారు. వేముల శ్రీను తీసుకెళ్ళిండు. ఆయన ఈ వరకు 10 సంవత్సరాలు పోయొచ్చిండు. ఆయన కొంచెం మైండ్ ఆరోగ్యం సహకరించలేక ఇద్దరు కలిసి ఒకటే రూమ్లో ఉన్నారు. ఉండి రవి అనేటైనా కొంచెం ఇక్కడ కళ్ళు తాగుతాడు అన్న సిరిసిల్లలో. ఇక్కడ కళ్ళు తాగుతాడు. తాగి ఆయన కొంచెం మైండ్ క్రాక్ అయింది. క్రాక్ అయింది ఇద్దరు క్రాక్ అయింది. ఇద్దరు క్రాక్ అయ్యి వాళ్ళ రిలేషన్స్ ఉండుట్లో శ్రీను అనే వ్యక్తి వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్ళి వాళ్ళ చుట్టాలు ఉండుట్లో ఆయన ఇటు పంపించేసారు. ఆయన అక్కడ ఒక రవి అనే టైం మా అన్నయ్య మిస్ అయ్యిండు. అక్కడ మిస్ అయితే మేము వెంకలాడినాము. మాకు వేరే వాళ్ళతో వెంకలాడినాము. వెంకలాడితే మాకు ఫోన్తో ఇట్లా బాలన్న దగ్గరికి వెళ్ళాము. అన్న ఇట్లా సహాయం చేస్తారని మనం బాలన్న దగ్గరికి వెళ్ళాము. వెళ్తే అన్న కూడా పాస్పోర్ట్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చాము. ఇచ్చినాక అన్న కూడా స్పందించి సీనన్నకు కూడా 2 లెటర్ రాశాము. ఒకటి ఆది సీనన్నకు, ఇప్పుడు ఆది సీనన్న వెంగళ ఎమ్మెల్యే అన్నయ్య కూడా మేము స్పందించాము. అన్నయ్య ఒకటి స్పందిస్తే అన్నయ్య కూడా గవర్నమెంట్ అక్కడ దుబాయ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అన్నయ్య కూడా స్పందించినందుకు అన్నయ్య చాలా ధన్యవాదాలు. మాకు చాలా సాయం చేశాడు అన్నయ్య. బాలన్నయ్య ఆదిసీన్ అన్నయ్య కూడా మాకు చాలా సాయం చేశాడు. అన్నయ్య మెల్లంగా కూడా చాలా మంచిగా ఉండే. ఆ వ్యక్తి సీను అనే వ్యక్తి తీసుకెళ్ళాడు. ఆయన కూడా చాలా మంచిగా ఉండే. ఆయన కూడా ఏ అలవాటు లేదని మేము అనుకున్నాము. అక్కడ కూడా మంచిగానే ఉన్నారు. వారం రోజులు అయినాక ఇద్దరు కూడా ఇట్లే అయింది. అయినాక ఆయన వెళ్ళొచ్చాడు. సీనన్నకు స్పందించితే ఆయన కూడా అన్న సీనన్న మాట్లాడి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రేపు సీనన్న సహాయంతో వస్తున్నాడు. రేపు పొద్దున దిగుతున్నాడు. అన్నయ్యని సహాయం చేశాడు. మేము బాగా గరీబులమన్నా మాకు చూడండి మీరు కూడా. మాకు చిన్నపిల్లలు ఈయననే మా అన్నయ్య కొడుకు చిన్న ఆయన ఈయన బిడ్డ వాళ్ళకు కూడా చూడండి మీరు. చాలా గరీబులన్నా. మా అన్నయ్య దుబాయ్ వెళ్ళిండు 7th రాడు.